శివాజీ గారి గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా రకాలుగా వింటున్నాము. మన మహిళల గురించి ఏదో విధంగా అతను ఈ విధంగా కట్టుకోవాలా, ఈ విధంగా ఉండాలా, కట్టు బొట్టు ఇట్లా ఉండాలా అని కఠినంగా మాట్లాడుతున్నారు అనేసి చాలా మంది అబ్జెక్షన్ గా మాట్లాడుతున్నారు. అతను చెప్పిన దాంట్లో ఏ మాత్రము తప్పుంది? మన దేశానికి సంబంధించినది ఒక మహిళ ఏ విధంగా ఉండాలా, ఎట్లా ఉండాలా అనే విషయంలోనే చాలా ఎక్సైట్ గా చెప్పారు తను. అమ్మ ఒక మహిళను చూస్తే ఏ విధంగా ఉండాలా, తల్లి గుర్తుకు రావాలా, చెల్లి గుర్తుకు రావాలా, మన భారతమాత చూస్తేనే గుర్తుకొచ్చే విధంగా మన కట్టు బొట్టు అన్ని ఉండాలన్న ఉద్దేశం మీద చెప్పారనమాట. చాలా మంచి విషయం అతని. దాన్ని అంతగా అతను మాట్లాడింది ఒక చిన్న విషయమే మాట్లాడొచ్చు. మనం ఎన్నో మాట్లాడుతుంటాము. ఒక పొరపాటు జరిగిండొచ్చు, ఏదో చిన్న సామాను అన్న మాట మాట్లాడినంత మాత్రాన అతను ఏదో తప్పు చేసినారు, ఏదో ఆడవాళ్ళ గురించి అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు, అవి చేస్తున్నాడు అని చెప్పడం తప్పు. ఏ విషయాలైనా సరే మనం మంచి గురించే తీసుకోవాలా. మన పెద్దలు చెప్పారు, మంచిని మనం తీసుకోవాలా, చెడును వదిలేయాలనేసి. ప్రతి ఒక్క మహిళ ఇదే గమనించి అతన్ని మనస్ఫూర్తిగా అతని మాటలని స్వీకరిస్తారని మన అభిప్రాయం. వెంకటేశ్వర్లు, కర్నూలు.